ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోపు దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇటువంటి ఆధునిక సంస్కరణలను అమలు చేయడం ద్వారా లావాదేవీల్లో అవినీతిని నిర్మూలించవచ్చని వివరించారు. ఇప్పుడు కూడా పేద ప్రజలు అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పి లక్ష్యంతో పరిపాలన ఇస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు అలాగే మా కమిషనర్ గారు వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే డిజిటలైజేషను అలాగే మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో అది క్రెడ్ అవ్వచ్చు, నెడ్కో అవ్వచ్చు, బిల్డర్స్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము.